ఏపీలో హై వోల్టేజ్ ఎలక్షన్ వార్ నడుస్తోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హాట్ సమ్మర్లో బచ్చా పాలిటిక్స్ భగభగ మండుతున్నాయి. తనను బచ్చా అంటున్న చంద్రబాబును చూస్తే కృష్ణుని బచ్చా అన్న కంసుడు గుర్తొస్తున్నాడని సీఎం జగన్ సెటైర్ వేశారు. ఏపీలో క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారాలతో పార్టీలు అదరగొడుతున్నాయి. నేతల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా బచ్చా పాలిటిక్స్ ఏపీ రాజకీయాలని మరింత వేడెక్కిస్తున్నాయి. సీఎం జగన్ను బచ్చా అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను, ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు బచ్చాను చూసి భయపడి పొత్తులు పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. తనను బచ్చా అంటున్న చంద్రబాబును చూస్తే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తొస్తున్నాడన్నారు. బాణాలు, రాళ్లు, ఆయుధాలతో చుట్టుముట్టిన ప్రజలు ఉన్నారనే ధైర్యంతో సింగిల్ గా ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారన్నారు జగన్. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. మొత్తానికి బచ్చా పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి.